హాయ్ బ్రో. హాయ్. హాయ్ చెప్పు. ఇప్పుడు మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి కొడుక్కి కొద్దిగా ఇబ్బంది అయింది, కానీ కళ్యాణ్ గారు ప్రజల కోసమే కష్టపడుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపించడం ఎందుకు, ఇప్పుడు అది ఒక రకంగా చెప్పాలంటే ఆయన కొడుకు బాగాలేదు, అది మాటికి మాట్లాడడం అనేది ఒక సింపథిషన్ లాగా ఉంటుంది. ఎందుకనంటే ఈయన ఏం మాట్లాడినా కానీ ఆపోజిషన్లో తగులుకోవడానికి బోల్డ్ మంది ఉన్నారు ఆయనకి, అంటే ఎదుర్కొంటలేరు. ఇప్పుడు ఆయన ఏంటంటే ఉన్న పని వదిలేయకూడదు అని చెప్పి ఆయన ఏదైతే ముందు గిరిజన ప్రజలకు మాట ఇచ్చారో ఆ మాట ఇచ్చింది కూడా ఇప్పుడు కాదు, 2018 పోరాట యాత్రలో మాట ఇచ్చి ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఒక హోదాలోకి వచ్చిన తర్వాత మీకు చేసి పెడతానన్నారు. గతంలో ఆ మాటలు నమ్మారు. ఈరోజు అక్కడికి వెళ్ళి 2 రోజులు ఉంటానన్నారు. ఖచ్చితంగా అక్కడ ఏదైతే అభివృద్ధి పనులు ఉన్నాయో ఆ గతంలో ఎవరైతే ఇద్దరు మహిళలు ఉన్నారో, అంటే పెద్ద ఆవిడ ముసలు ఉన్నారో వాళ్ళు కలిసి పవన్ కళ్యాణ్ గారు అక్కడ పూజల కార్యక్రమాలు చేసి పనిచేశారు. కానీ ఇక్కడ తన కొడుకు అంత ఇబ్బంది ఉండి కూడా ఈ పూజా కార్యక్రమాలు చేయడం అనేది కొంత గొప్ప విషయం చెప్పుకోలే. కాకపోతే ఏంటంటే మనం అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే సెల్ఫ్ డబ్బా కొట్టినట్టు ఉంటుంది, కానీ ఓపెన్గా మాట్లాడుకుంటే గొప్ప విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లల్ని తల్లిదండ్రులు ట్రీట్ చేసే విధానం ఎలా ఉంటుందని అంటే చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనో కింద పడితేనో విలవిల్లాడిపోతారు. అలాంటిది ఒక ఫైర్ యాక్సిడెంట్లో కాలు చేతులకి చిన్న డ్యామేజ్లు అయినాయి. ముఖ్యంగా ఊపిరితిత్తుల్లోకేమో ఆ దట్టమైన పొగ ఏదైతే ఉంటుందో అది లోనికి వెళ్ళిపోవడం వల్ల ఊపిరితిత్తు సమస్యలు వస్తాయి రాబోయే రోజుల్లో. మరి కొంత రకంగా చెప్పాలంటే క్రిటికల్ సిచ్యువేషన్ లాంటిదే అది. కానీ మరి అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజల సమస్యల కోసమే ఆయన ముందడిగేశారంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే నాయకుడు అనేవాడు అవసరాన్ని బట్టి ఉండడం కాకన్నా ప్రతి సమస్యలోనే కానీ ప్రతి కష్టంలోనే కూడా ఉన్నాడు అని అంటే పవన్ కళ్యాణ్. ఈరోజు తనకి ఏదో సమస్య ఉంది, నా కొడుకులకి అయ్యిందని చెప్పి అది వదిలేసి వెళ్ళిపోయింటే అదే నెగిటివ్గా మాట్లాడే వాళ్ళందరూ అక్కడ ఈ మాట ఇచ్చావు నువ్వు ఎందుకు చేయలేదని చెప్పి తిరిగి మాట్లాడతారు. అర్థమైందా? అంటే ఏ విధంగా చూసుకున్నా సరే పవన్ కళ్యాణ్ని కించపరిచే వాళ్ళు ఎక్కువ ఉంటారు, మంచి చేసేవాడు ఎవరికి అవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ విధి విధానాలు అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కాబట్టి మళ్ళీ అక్కడికి ఆయన షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలన్నా, ఆయన అధికారికంగా ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది. కాబట్టి ఈ ఒక్కరోజే కాబట్టి అవన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత అక్కడ ఏమేం జరిగింది అన్నీ కూడా చూపించడం జరిగింది. తర్వాత వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత తన కొడుకు దగ్గర బయలుదేరి వెళ్ళడం జరిగింది. అది ఒక రకంగా చెప్పాలంటే కుటుంబం కంటే కూడా ప్రజాశ్రేయస్ కోరుకునే నాయకుడు అని అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. అటువంటి నాయకుడు దొరకడం అనేది చాలా అదృష్టం.